నిజంగా బాబా జీవిత చరిత్ర చెప్పడం, బాబా లీలలు చెప్పడం, ఎక్కడెక్కడ కేకలేశారో దాని వెనకాతల దృష్టాంతాలు ఏమిటో, ఏ స్థాయిలో వేశారో చెప్పవలసి వస్తే ఏ మామూలు మాటలా, సామాన్యమైన విశేషం అది. అంతటి మహాపురుషుడైన. అందుచేత మసీదులోనే ఉంటుండేవారు. అప్పుడప్పుడు చందనోత్సవంలో పాల్గొనేవారు, అప్పుడప్పుడు హిందూ ఉత్సవాల్లో పాల్గొనేవారు. ఇటు శ్రీరామనవమి వేడుకలు అయ్యేవి, అటు ఆ వేడుకలు అయ్యేవి. ఎవరైనా తన దగ్గరికి వస్తే అల్లా మాలిక్ అనేవారు. ప్రపంచానికి ఉన్న లక్షణం ఏంటి? మీరు ఎంత గొప్పవారు అనండి, చాలా గొప్పవారు, మీరే మా దేవుడు, మీరు మాకు జ్వరం తగ్గించేశారు కదా, ఇంకా నమ్మకం, జ్వరం తగ్గించేశారు కదా అని ఓటుకు 10 మార్లు అంటే ఇంకేం చూసుకుంటాడు మన ఇంట్లో కష్టాలన్నీ. అందుకని కామ్యంతో వెంటబడతారు. ఇహ అందుకని మీరున్నారు కదా బాబా, మాకేమిటి లోటు అంటే ఆయన అనేవారు అల్లా మాలిక్, అల్లా మాలిక్ అనేవారు. అల్లా మాలిక్ అంటే నీకు నాకు కూడా ప్రభు ఒకడు ఉన్నాడు, ఆయన అల్లా. అల్లా అంటే నామరూపాలతో మీరు ఏ రూపంతో పిలవండి,